హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు ఎపిసోడ్ 4 అనాలిసిస్ అనేది డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈరోజు ఎపిసోడ్లో ఎవరెవరిని నామినేట్ చేశారో చెప్తాను. ఎవరెవరికి గొడవలేని ఎవరెవరిని నామినేట్ చేశారు, చివరిలో ఓటింగ్ లిస్ట్లో ఎవరెవరు ఏవే ప్లేసెస్లో ఉన్నా చెప్తాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఎపిసోడ్లో సుమన్ శెట్టి గారు ఎందుకు మౌనంగా ఉంటున్నారు, అందరితో కలవట్లేదు అనే దానికి రీజన్ ఏంటో చూద్దాం. సుమన్ శెట్టి గారు ప్రతి విషయంలోనూ ఒంటరిగా ఉంటున్నాడు, మిగతా వాళ్ళతో ఎక్కువగా కలవడం లేదు. మరి ఎందుకు తాను మౌనంగా ఉంటున్నాడు అనే విషయాలు కనుక పరిశీలిస్తే ఆయన రూమ్స్లోకి వచ్చి 2-3 రోజులు మాత్రమే అవుతుంది కాబట్టి ఆయన ఎక్కువగా ఎవరితో ఫ్రీగా మూవ్ అవ్వలేకపోతున్నాడంట. కొన్ని రోజులు గడిస్తే కానీ ఆయన యాక్టివ్గా ఉండలేడని చెప్పాడు. మరి బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోలో మొదటి రోజు నుంచి చాలా యాక్టివ్గా ఉండాలి. ఎందుకంటే ఏ క్షణాన ఇక్కడ ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. మొదటి వారం ఎలిమినేషన్స్ దగ్గర అవుతున్న కొద్దీ మొదటి వారం నుంచి హౌస్లో నుంచి ఎవరు బయటికి వెళ్ళిపోతారనే సస్పెన్స్ అయితే ఇక్కడ చాలా ఎక్కువగా పెరుగుతూ వస్తుంది. ఇక సుమన్ శెట్టి గారు ఇట్లా మౌనంగా ఉండడం వల్ల తను ఎలిమినేషన్ ఆప్షన్లోకి వచ్చే అవకాశం అయితే ఉందని తెలుస్తుంది. అయితే మిగిలిన రోజులైనా సరే ఆయన యాక్టివ్గా ఉండి అందరితో కలుస్తూ టాస్క్లు ఆడుతూ ఉంటే సక్సెస్ఫుల్గా ఆయన ఎలిమినేషన్ నుంచి తప్పించుకుంటాడు. లేదంటే ఖచ్చితంగా ఆయన బయటికి వెళ్ళే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి. సుమన్ శెట్టి మాత్రమే కాదు, మిగిలిన కంటెస్టెంట్స్ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. సుమన్ శెట్టి గారు నామినేషన్స్లోకి వచ్చాడు. ముందుగా రాము రాథోడ్ సుమన్ శెట్టి పేరు చెప్పి నామినేట్ చేశాడు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా కుర్రాలన్నా మేము టాస్క్లో ఎలాంటివైనా ఆడగలం, కానీ నువ్వు ఆడగలవో లేదో కాస్త అనుమానంగా ఉందన్నా అని చెప్పి నామినేట్ చేశాడు. ఆ తర్వాత సుత్తిని ఓనర్స్లో ఒకరైనా హరీష్ చేతికి ఇస్తాడు. అప్పుడు హరీష్ మాట్లాడుతూ మీరు ఎందుకు యాక్టివ్గా లేరు, హౌస్లో టాస్క్లు ఆడాలి, అందరితో కలవాలి అనేది మీలో కనిపించడం లేదన్నా, మీరు చాలా మంచివాళ్ళు నాకు అర్థమవుతుంది, కానీ ఈ హౌస్ గేమ్ ఫార్మేట్ ఇంకా మీకు కరెక్ట్ అయినట్టు లేదని నాకు అనిపిస్తుంది, అందుకే నేను మిమ్మల్ని నామినేట్ చేస్తున్నానని చెప్తాడు. అప్పుడు సుమన్ శెట్టి అంటే షో మొదలై 2-3 రోజులు కదా అవ్వలేదు కదండి, అందరితో మింగిల్ అవ్వడానికి కాస్త సమయం పడుతుంది, నేను అందరితో మంచిగానే మాట్లాడుతున్నాను కదా, ఇంకేం కావాలి అని అంటాడు. దానికి హరీష్ రిప్లై ఇస్తూ మీలో గేమ్ ఆడాలనే కసి కనిపించట్లేదు, అందుకే మిమ్మల్ని నామినేట్ చేశానని చెప్తాడు. సో అప్పుడు సుమన్ శెట్టి గారు ఓకే అండి అని చెప్పి ఊరుకుంటాడు. ఇక మీరైనా పాయింట్స్ చెప్పాలి, ఏమైనా పాయింట్స్ చెప్పాలని అనుకుంటున్నారని హరీష్ అడిగితే ఏమీ లేదని అంటాడు సుమన్ శెట్టి. అప్పుడు సంజన మధ్యలో దూరి నీకేదైనా పాయింట్స్ ఉంటే చెప్పండి అని ఉంటుంది. అప్పుడు సుమన్ శెట్టి గారు నాకు వినబడింది తెలుగులోనే అతను చెప్పాడు, నాకు తెలుగు వచ్చు అని ముఖం మీదే ఫట్టమని కొట్టినట్టు సమాధానం చెప్పాడు. దెబ్బకి సంజన నోరు మూసుకుంటుంది. చూసే ఆడియన్స్కి కూడా ఈ పంచ్ బాగా నచ్చింది. ఇక్కడ కొంచెం సుమన్ శెట్టి గారు హైలైట్ అయ్యారు. బిగ్ బాస్ తెలుగు 9 ఫస్ట్ వీక్ ఓటింగ్ ఎవరెవరు ఏ ప్లేసెస్లో ఉన్నారో ఇప్పుడు చూద్దాం. ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు. ఈ షోలో కేవలం ఒకే ఒక సందర్భం మొత్తం గ్రాఫ్నే మార్చేస్తుంది. ఈ సీజన్ మొదలై కేవలం 2 రోజులే అయింది, కానీ ఆడియన్స్ దృష్టిలో కంటెస్టెంట్స్ మీద అభిప్రాయాలు నిన్న ఒక్క ఎపిసోడ్తో మారిపోయింది. అదే బిగ్ బాస్ గేమ్ అంటే. హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరిలో సుమన్ శెట్టి చాలా డల్గా కనిపించాడు. వయసులో కూడా పెద్ద, టాస్క్లు ఆడలేమో, ఇతనికి ఆడియన్స్ ఓటింగ్ పడదు అని అంతా అనుకున్నారు, కానీ ఎవ్వరు ఊహించని విధంగా ఇతనికి భారీ ఓటింగ్ అనేది పడింది. అందుకు కాను ఆడియన్స్లో ఈయన ఒక మంచి మనిషి అనే ఒక ముద్ర వేసుకోగలిగాడు. అదే సమయంలో తాను అనుకున్నంత సైలెంట్ కాదు, టైం వస్తే ఇచ్చి పడేస్తాడు అని నిన్న నామినేషన్ టైంలో సంజనాకి కౌంటర్ ఇచ్చినప్పుడు అందరికీ అర్థమైంది. దీంతో సుమన్ శెట్టి ఓటింగ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ప్రస్తుతం ఓటింగ్లో ఇతను టాప్ 3 స్థానంలో ఉన్నాడు. మొదటి 2 స్థానాల్లో ఇమ్మాన్యుయల్ మరియు తనుజ గౌడ ఉన్నారు. వీళ్ళిద్దరికి దాదాపుగా ఒకే రకమైన ఓటింగ్ పడుతూ వస్తుంది. అయితే మొదటి 2 రోజుల్లో సంజన బాగా నెగిటివ్ అయింది కదా, ఈమె ఎలిమినేట్ అయిపోతుందేమో అని అంతా అనుకున్నారు, కానీ ఈమెకు కూడా ఓటింగ్ ఒక మాస్టర్గా బాగా పడుతుంది. ఎలిమినేట్ అయ్యే రేంజ్లో అయితే ప్రస్తుతం ఆమె ఓటింగ్ లేదు. ఇక 4, 5, 6 స్థానాల్లో రీతు చౌదరి, డెమాన్ పవన్ అట్లాగే రాము రాథోడ్ ఉన్నారు. ఇక డేంజర్ జోన్లో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరంటే ఫ్లోరా సైని, సృష్టి వర్మ. ఆన్లైన్ ఓటింగ్ ప్రకారం వీళ్ళిద్దరూ ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. యాజ్ పర్ ఆన్లైన్ ఓటింగ్ అయితే శ్రేష్ఠి వర్మ ఎలిమినేట్ అయిపోతుంది, కానీ ఫ్లోరా సైని కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. శ్రేష్ఠి వర్మ హౌస్లో ఉండడం ముఖ్యమే, ఎందుకంటే భవిష్యత్తులో ఆమె మీద ఒక కంటెంట్ రావచ్చు, కానీ ఫ్లోరా సైని మాత్రం హౌస్లో ఎందుకో కనెక్ట్ కాలేదేమో అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. చాలా సున్నితమైన వ్యక్తిలాగా కనిపిస్తుంది. హౌస్లో మిగిలిన కంటెస్టెంట్స్లో పోరాడి గెలవడం అనేది చాలా కష్టమే, ఎందుకంటే భవిష్యత్తులో ఇంకా ఘోరమైన సందర్భాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటిని తట్టుకోవడం ఆమెకు దాదాపు కష్టమనే చెప్పచ్చు. కాబట్టి ఈ వీకెండ్ ఆమెకు సేఫ్ అయ్యేంత ఓటింగ్ పడినా కూడా బిగ్ బాస్ టీం ఎలిమినేట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు చెప్తున్నారు. చూడాలి ఏం జరుగుతుందనేది. అయితే ఎలిమినేషన్ మటుకు ఫ్లోరా సైని, సృష్టి వర్మ మధ్యలోనే ఉండొచ్చు అనేది సమాచారం. ఇది ఇవాళ బిగ్ బాస్ లేటెస్ట్ అప్డేట్స్ అట్లాగే ఓటింగ్ అనాలిసిస్. మళ్ళీ రేపటి ఎపిసోడ్ ఎలా ఉందనేది
మనం రేపు ఎపిసోడ్లో కలుద్దాం. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.